ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. ఆమేన్. మనము బ్రతికి ఉండాలన్నా, మనము మరణించాలన్నా, ఒకరు పుట్టాలన్నా, ఒకరు గిట్టాలన్నా, ఒకరు ఈ భూమి మీదకి రావాలన్నా, ఒకరు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలన్నా, అవన్నీ కూడా దేవుని చేతిలోనే ఉన్నాయి. అవన్నీ కూడా మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నాయి. ఎందుకంటే మరణము మీద ఆయనకి అధికారం ఉంది, జీవము మీద ఆయనకి అధికారం ఉంది. కనుక కొన్నిసార్లు మన పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, మనుషులము కనుక సహజంగా మనమందరం కోరుకునేది ఏంటంటే బ్రతకాలి, జీవించాలి, ఎక్కువ కాలం జీవించాలి అని కోరుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు పరిస్థితులు తారుమారైపోయి మరణం అంచుల వరకు వెళ్తాం. మరణానికి అప్పగించాడేమో దేవుడు అనే పరిస్థితుల్లోకి మనం వెళ్తాం. కానీ దేవుడు మనల్ని మరణానికి అప్పగించటానికి ఈ భూమి మీదకి తీసుకొని రాల. దేవుడు మనల్ని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చినప్పుడు కొంత ఆయుష్ని ఇస్తాడు. ఆ ఆయుష్ని ఆ ఆయుష్ ఎంతైతే ఇచ్చాడో అది మనకి తెలియదు కనుక దానికంటే ముందుగా మనం ప్రాణము తీయటానికి దేవుడు అనుమతి ఎవరికి ఇవ్వడు. దేవుడు మనల్ని మన ఆయుష్ కంటే ముందుగా మరణించటానికి దేవుడేమి ఇష్టపడడు. కనుక మన పరిస్థితులు ఒకవేళ మరణపు అంచుల్లో కానీ మనం ఉంటే, ఇక లేదు జీవితం ఎంతటితో అయిపోయింది అనే స్థితిలో కానీ మనం ఉంటే, ఇప్పటికైనా ఆ మరణము మీద అధికారము కలిగిన దేవుని వైపు కానీ తిరిగితే, ఆ మరణము మీద అధికారము కలిగిన దేవుని కానీ నువ్వు వేడుకుంటే, ఆ మరణం మీద అధికారము కలిగిన ఆ దేవుని మీద కానీ నువ్వు ఆధారపడితే, ఆయన ఖచ్చితంగా నిన్ను ఆ మరణము నుంచి తప్పిస్తాడు. ఆ మరణకరమైన పరిస్థితుల నుంచి నిన్ను విడిపిస్తాడు. యోబు గారి జీవితంలో జరిగిన సంఘటన కానీ మనము చూస్తే, సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత దేవుడు సాతానుకి యోబు గారి ప్రాణము మీద కాకుండా మిగతా వాటన్నిటి మీద అధికారం ఇచ్చాడు. కాబట్టి అది ఏం చేయగలిగిందంటే, తను సంపాదించుకున్నవన్నీ కోల్పోయేలాగా చేయగలిగింది. తన పిల్లలు కానీ వాళ్ళు కోల్పోయేలాగా చేయగలిగింది. చివరికి తన మీద, తన శరీరానికి ఒక వ్యాధిని కలుగజేసింది. కానీ ఆ బాధ, ఆ రోగముతో వచ్చే ఆ బాధ అవన్నీ అనుభవించేలాగా చేసిందే కానీ తన ప్రాణాన్ని మాత్రం తీయలా, తనని మరణించేలాగా మాత్రము చేయలేకపోయింది. కారణం ఏంటంటే దేవుడు దానికి అధికారం వేయలా. నువ్వు అతని ప్రాణమును మాత్రం ముట్టవద్దు అన్నాడు దేవుడు. అంటే ఆ సాతానికి యోబు గారి ప్రాణము తీసే అధికారం ఇవ్వాల. ఇప్పుడు అధికారం ఎవరి దగ్గర ఉందంటే దేవుడి దగ్గర ఉంది. ఆ అధికారము ఉన్న దేవుణ్ణి ఇప్పుడు మనము అడుగుతూ ఉన్నాం. ఆ ప్రాణము మీద అధికారం ఉన్న దేవుడి వైపు ఇప్పుడు మనం తిరిగితే, ఆ ప్రాణము మీద అధికారం ఉన్న దేవునిని కానీ ఇప్పుడు మనం అడిగితే, ఆయన వేడుకుంటే, ఎలాగైతే యోబు గారి ప్రాణమును మాత్రం ముట్టొద్దని సాతానుకు ఆజ్ఞాపించాడో, అట్లాగే మన జీవితంలో కూడా ఏదైనా ఒక సాతాను ద్వారా, ఏదైనా ఒక శక్తుల ద్వారా మనం మరణపు అంచుల్లో కానీ ఉంటే వాటికి కూడా ఆజ్ఞాపిస్తాడు. వాటన్నిటిని అసలు మన జీవితంలో లేకుండానే చేస్తాడు. వాటన్నిటిని మన జీవితంలోకి తిరిగి రాకుండా చేస్తాడు. ఆ మరణకరమైన పరిస్థితుల్లో నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. కనుక ఇప్పటికైనా మనం ఆయన వైపు తిరుగుదాం. ఆయన వైపు తిరిగితే మన పరిస్థితులు మారతాయి. ఆయన వైపు తిరిగితే మన స్థితిగతులు మారతాయి. ఆయన వైపు తిరిగితే మన జీవితము ఒక మరణకరమైన పరిస్థితుల నుంచి జీవకరమైన పరిస్థితుల్లోకి మారుతుంది. ఎందుకంటే జనులను సజీవులుగానో మృతులుగానో చేయగలిగిన వాడు ఆయనే. ఆ జనులను సజీవులుగా మృతులుగా చేయగలిగిన ఆ దేవుని మీద మనం ఆధారపడాలా. అప్పుడు మనము మరణకరమైన ఆ పరిస్థితుల నుంచి బయటపడతాం. కనుక ఒకవేళ మనం అట్లాంటి స్థితిలో కానీ ఉంటే, ఈరోజే ఆ దేవునితో మనము ఒప్పందం చేసుకుందాం. అయ్యా, నన్ను బ్రతికించు, నేను నీ కోసం పనిచేస్తాను. ఈరోజే మనము ఆ దేవుని వైపు తిరుగుదాం, ఆ దేవుని వేడుకుందాం, ఆ దేవునికి మొరపెడదాం. నీకు మరణం మీద అధికారం ఉందంటే కదయ్యా, ఇదిగో నేను నమ్ముతూ ఉన్నాను,
నీవు అధికారము కలిగిన దేవుడు అని నేను నమ్ముతూ ఉన్నాను కనుక నన్ను ఈ మరణకరమైన పరిస్థితుల నుంచి విడిపించు, నన్ను ఈ మరణము నుంచి తప్పించు అంటే ఆయన ఖచ్చితంగా తప్పిస్తాడు. కనుక మనం వేడుకుందాం, ఆ మరణకరమైన పరిస్థితుల నుంచి మనము బయటపడదాం. ఎందుకంటే అటువంటి అధికారము కలిగిన దేవుడు మనకున్నాడు కనుక ఆయన్ని వేడుకొని ఆ మరణము నుంచి మనము తప్పించబడదాం. ఆమేన్.